నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. విజయవాడ రాజకీయాలు లేదా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతున్నాయి. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కేశినేని నాని, తర్వాత పెనంలూరు ఎమ్మెల్యే పార్థసారథి అంశాలు. మొదట పార్థసారథి అంశం మాట్లాడి మళ్ళీ కేశినేని నాని అంశం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ విజయవాడ నుంచి సుభాకర్ గారు లైన్లో ఉన్నారు. సుభాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గోపి గారు. సుభాకర్ గారు, పార్థసారథి విషయంలో ఏం జరుగుతుంది? ఇంకా చర్చలు జరుగుతున్నట్టే వినబడుతుంది. రాత్రి కూడా చర్చలు జరుగుతున్నట్టే వార్తలు మనం వింటా ఉన్నాం. అసలు ముఖ్యమంత్రిని కలిశారా లేదా పార్థసారథి? జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించలేకపోయారు అని భావోద్వేగం వ్యక్తం చేసిన, తన ఆవేదన వ్యక్తం చేసిన పార్థసారథి ఇప్పటివరకు అసలు ముఖ్యమంత్రిని కలిశారా? పోనీ మధ్యవర్తులుగా మాట్లాడడానికి వస్తున్న వాళ్ళు ఏమన్నా కల్పించారా? ఏం జరుగుతుంది అసలు పార్థసారథి విషయంలో? పార్థసారథి మొదటి నుంచి గడిచిన 5 సంవత్సరాల నుంచి తను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది, నన్ను గుర్తించలేదు, నాకు సరైన గౌరవం ఇవ్వలేదు ఇప్పటి వరకు అనేది ఆయన గత కొన్ని రోజుల క్రితం జరిగిన బీసీ బహిరంగ సభలో సభాముఖంగా అదే వ్యాఖ్య చేశారు. అవును కదా, నాకు గుర్తింపు ఇవ్వలేదు, నన్ను గుర్తించలేదు అనే విషయాన్ని ఇప్పుడు కూడా అతను అంత బహిరంగంగా సుస్పష్టంగా మీడియా సమక్షంలో నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు అనే దాన్ని అండర్లైన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి నిజంగా గుర్తించలేదనే చెప్పాలి. కారణం ఏంటంటే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ధనుంజయ రెడ్డి, ముత్యాల రాజు అనే ఐఏఎస్ల దగ్గరే బేరసారాలు, మీకేం కావాలి, మీకు కావాల్సినవి మేము చేసి పెడతాము, మీకు ఆ ఒంగోలు వైపు నెల్లూరు వైపు ఏదో ప్రాజెక్ట్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఆ బిల్స్ ఇస్తాము, మీకు వచ్చేది మన గవర్నమెంటే, ఆ గవర్నమెంట్ లో మీకు మంత్రి పదవి గ్యారంటీ, మీరు ప్రస్తుతం జగన్ గారు మిమ్మల్ని మచిలీపట్నం ఎంపీగా పంపించాలనుకుంటున్నారు, కాదు కూడదు అంటే పెనంలూరు నుంచి కూడా పంపించడానికి సిద్ధమే, మీరు మట్టికి పార్టీ మారొద్దు, మీకేం కావాలో చెప్పండి అని పలు దఫాలుగా చర్చలు జరిపి సుముఖం వ్యక్తం చేస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి దర్శన భాగ్యం కల్పించేదానికి స్టెప్ బై స్టెప్ అన్నమాట. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చోబెట్టి నో అనిపిస్తాం కాకుండా కొంచెం లైన్ లో ఉన్నారు, ఓకే చెప్తున్నారు, మెత్తపడ్డారు అనుకున్నప్పుడు తీసుకెళ్లి ఆయన దగ్గర చెప్పించే ఒక సిస్టమ్ అనేది ఒకటి ఇప్పుడు కొత్తగా ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ లో స్టెప్ బై స్టెప్ జరుగుతున్న ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి దర్శన భాగ్యం పార్థసారథికి ఇంతవరకు దక్కలేదు. ఆ విషయం కూడా ఆయన తీవ్ర మనోవేదన. ఇంత జరుగుతున్నా మరి ఇంతకీ పార్థసారథి ఆ ఐఏఎస్లతో ఏం చెప్పారు? నాకు ఇష్టం లేదు, నేను నా దారి నేను చూసుకుంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనేది చెప్పుకుంటున్నారు. ముందుగా మనకి అంతకుముందు అందుకున్న సమాచారం ప్రకారం ఈ నెల 18వ తారీఖున గుడివాడలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు పార్థసారథి. అవును, నూజివీడు టీడీపీ అభ్యర్థిగా వెళ్ళనున్నారు అనేది మనకి మనం ముందుగా ఇచ్చాం కదా. ఇప్పుడు ఫ్రెష్ గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 18వ తారీఖున జాయిన్ అవ్వకుండా దానికి ముందు గానీ 18కి ముందు గానీ 18 తర్వాత గానీ పెనమలూరులో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభకి చంద్రబాబు నాయుడిని పిలిచి బల నిరూపణ చేసి పార్టీలో, టీడీపీ పార్టీలో చేరాలి అని నిర్ణయం కొన్ని గంటల క్రితం నిర్ణయం తీసుకున్నారు పార్థసారథి అని మనకి తెలుస్తుంది. అంటే సంక్రాంతి తర్వాత అనుకోవాలా, సంక్రాంతి లోపేనా? సంక్రాంతి తర్వాతే. ఓకే, సంక్రాంతి తర్వాత 18 లోపల గుడివాడ సభ లోపల. గుడివాడ సభ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ పెనమలూరులో ఒక భారీ బహిరంగ సభ అడ్రస్ చేస్తూ బల నిరూపణ చేయనున్నాడు సారథి అనేది మనకు అందుకున్న సమాచారం. కానీ టీడీపీ క్యాడర్ కన్విన్స్ అవుతుందా? ఆల్రెడీ బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్థసారథి వర్గానికి, బోడే ప్రసాద్ వర్గానికి ఎంత కీచులాటలు జరిగాయో మనం అందరం చూసాం. అక్కడున్న క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందా? అధిష్టానానికి అనుమానం ఉండబట్టే నూజివీడు సేఫ్ అని చెప్పేసి సారథికి నూజివీడు కన్విన్స్ చేశారనేది మనకు తెలుస్తున్న సమాచారం. రైట్, ఇక్కడికి వద్దాం, ఒకసారి ఐఏఎస్ఎల్ దగ్గరికి వద్దాం. ఈ ఐఏఎస్లో లేయర్ ఏంటి? సజ్జల, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి,
వైవి సుబ్బారెడ్డి ఇంతమందిని కాదని ఈ ఐఏఎస్లు ఏంటి మధ్యలో వాళ్ళని ఎందుకు ఒక లేయర్గా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్టు? అధికారులను బలి చేయటం అనేది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వరకు మనం చూస్తానే ఉన్నాం వివిధ దశల్లో. అంటే పొలిటికల్ అంశాల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని. వాళ్ళకి కావాల్సిందంత కనుక్కుని మేము మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము ఒక చట్టం మేము బటన్ నొక్కితే సరిపోద్ది, మేమే కదా మీకు చేయాల్సింది అఫీషియల్ గా అని ప్రభుత్వ పరంగా హామీలు ఇవ్వటం, అవసరమైతే ఆ హామీలని ఉండపలాన ఆ సెక్టర్లోనే అమలు పరిచేదానికి మాకు అధికారాలు ఉన్నాయి. మేము రాజకీయ నాయకుల్లాగా నోటి మాట చెప్పే పరిస్థితి కాదు, మేము దాన్ని ఇప్పుడే మేము అమలు పరుస్తాము, మీ డిమాండ్ చెప్పండి మేము తీరుస్తాం, బటన్ నొక్కమంటారా అని 7 శాతం నొక్కమంటారా అని రాజకీయ నాయకుల దగ్గర ఇది ఒక స్టెప్ పెట్టారు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి. ఓకే 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 ఆయన ఓఎస్డీనేగా మనం మాట్లాడుతున్న ధనంజయ రెడ్డిది. ప్రతి ఒక్కళ్ళు ఆయన కలుసుకోవాల్సిందే, అక్కడ గోడు వెళ్ళబోసుకోవాల్సిందే, అక్కడ ఫిల్స్ అయితేనే అక్కడ సుముఖత వ్యక్తం చేస్తేనే నెక్స్ట్ స్టెప్, లేదంటే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా? లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోవటమే. రైట్. మొన్న కాపు రామచంద్రారెడ్డి కూడా కనీసం నన్ను జగన్ను చూసే అవకాశం కూడా ఇవ్వలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వేరే పనిలో ఉన్నారు, నేను చెప్పానుగా అయిపోయింది అన్నట్టు అనేశారు అని కాపు రామచంద్రారెడ్డి దండం పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఒక్క కాపు రామచంద్రారెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైసీపీ ఆశావాహులు ప్రతి ఒక్కళ్ళకి అదే పరిస్థితి. ఆయన కలవాలి అనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటది, దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, వాటిని మీట్ అయితేనే కలిసే పరిస్థితి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దర్శనం దొరకాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి పార్టీ అధినేత అని అంటే వాళ్ళు పెట్టిన డిమాండ్లకి యాక్సెప్ట్ చేయాలా ఎమ్మెల్యేలు, లేదా యాక్సెప్ట్ చేయకుండా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఫైనల్ యాక్సెప్టెన్సీ కోసం ఏమైనా పంపించే అవకాశం ఉంటుందా? యాక్సెప్టెన్సీ అనేది వీళ్ళు సుముఖం వ్యక్తం చేస్తేనే ఓకే, ఫైనల్ గా ఒకసారి పెద్ద దర్శనం చేసుకోండి, బాస్ దర్శనం చేసుకోండి, ఆయన ఆశీర్వాదం తీసుకోండి అన్న టైప్ లో ఇది దైవ దర్శనం. ఇక అక్కడ మాటలే ఉండవు, ఇక ఓన్లీ దండం పెట్టేసి ఆశీర్వాదం తీసుకోండి, అక్కడ మాట్లాడుకోవటాలు చర్చలు ఉండవు. ఓకే ఓకే. సో ఇప్పుడు పార్థసారథి ఏం డిసైడ్ అయినట్టు? ఇక మీదట చర్చలు ఇంకా ఉంటాయా, ఇక ఫైనల్ అయిపోయినట్టేనా? దాదాపు వాళ్ళు ఇక మైలవరం వసంత కృష్ణప్రసాద్ ని పార్థసారథిని కూడా ఇక మనం టైం వేస్ట్ చేయొద్దు, మన ఫోకస్ వేరే వాటి మీద పెట్టుకున్నాము, వీళ్ళిద్దరిని వదిలేద్దాక దారికి వచ్చే పరిస్థితి లేదు అనేది మనకు అందుతున్న వార్తలు. ఓ, కృష్ణప్రసాద్ విషయంలో కూడానా? పార్థసారథి ఒక్కలే కాదు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విషయంలో కూడా ఒత్తిడి అధిష్టానం టైం వేస్ట్ చేసుకునే ఆలోచన లేదు. ఇక వాళ్ళు టైం వేస్ట్ చేసుకునే ఆలోచన అది వేరే, వీళ్ళు డిసైడ్ అయిపోయారా? ఇంకా కలవడాలు, ఇంకా ఏదన్నా బేరసారాలు, ఇంకా ఏమన్నా బుజ్జగింపులకి లోబట్టడానికి వీళ్ళల్లో ఏమన్నా ఆల్రెడీ డెసిషన్ అయిపోయిందా, లేకపోతే ఇంకేమన్నా ఎదురు చూస్తున్నారా? వీళ్ళు డిసైడ్ అవ్వబట్టే వైసీపీ అధిష్టానం టైం వేస్ట్ అనుకుంటుంది, వీళ్ళు డిసైడ్ అవ్వబట్టే ఇక టైం వేస్ట్, ఆ టైం వేరే వాళ్ళతో ఇద్దాం అనే పరిస్థితుల్లో ఇక వీళ్ళు వదిలేశారు అనేది చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇప్పుడు కృష్ణప్రసాద్ రూట్ ఇటు మరి కృష్ణప్రసాద్ రాజకీయాల్లో కొనసాగితే టీడీపీ వైపు పైన, లేదంటే ఈ టెన్యూర్ కి ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమణ అనే 2 వాదనలు ఉన్నాయి. మనకు అందుతున్న వార్తలు ఆ టీడీపీ నేతలతో అధిష్టానంతో టచ్ లో ఉన్నారు అనేది మనకు అందుతున్న వార్తలు. అంటే ఇప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి కేసినేని శ్వేత అయితే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అవినాష్ పెనమలూరు వెళ్తాడని మనం గతంలో చర్చించాం అనుకున్న సమాచారం మేరకు. సో ఇప్పుడు అవినాష్ అటు వెళ్ళడం కృష్ణప్రసాద్కి ఇబ్బంది అయింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఆయనకి వైసీపీలో? ఇక్కడ పరిణామాలు రోజు రోజుకి మారుతా ఉన్నాయి, అదే గంటకి లేదా క్రికెట్ బాల్ కి మారినట్టు శ్వేత మైలవరం వైసీపీ అభ్యర్థిగా మైలవరం పంపించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఓహో, ఓకే. సో ఈ పరిణామాల నేపథ్యంలో శ్వేత లేదా అవినాష్ అనే పేర్లు వినబట్టడంతో ఆయన ఏమన్నా అలిగినట్టు అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా వైసీపీ పార్టీలో కృష్ణప్రసాద్కి? కృష్ణప్రసాద్ ఇవాళ వచ్చిన ఈ 2 పేర్ల గురించి ఆయన అసంతృప్తి కాదు. ఆయన వాస్తవంగా వైసీపీ అధికారంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా
రఘురామ్ ఎమ్మెల్సీ సీఎంఓలో ఉండే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తలసిల్ రఘురామ్ తలసిల రఘురామ్తో తలపోటు ఎప్పటి నుంచో ఉంది. అట్లాగే మంత్రి జోగి రమేష్ తో అగాధం వీళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. వీళ్ళిద్దరి మీద ఎక్కువ కంప్లైంట్లు గతంలో స్వయంగా వసంత కృష్ణ ప్రసాద్ సీఎం అపాయింట్మెంట్ కోరి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా చెప్పినప్పటికీ జ్యోతి రమేష్ మన సొంత మనిషి, అతను పార్టీకి పనికొచ్చే మనిషి, నీకేం నష్టం రాదు, నేను చూసుకుంటాను అనేలాగా, జోగి మనోడు మనకు బాగా పనికొచ్చేవాడు అనేలాగా జోగి రమేష్ ని ఎంకరేజ్ చేస్తుండటం, అలాగే తలసిల రఘురాముని మందలించకపోవటం, వీళ్ళిద్దరితో నాకు సమస్య ఉంది, నేను ఏ రకంగా ముందుకు వెళ్ళగలుగుతాను, మైలవరం నియోజకవర్గంలో వీళ్ళిద్దరి ద్వారానే నాకు చాలా సమస్యలు తెచ్చిపెట్టాయి, వీళ్ళిద్దరి అవినీతి ఆరోపణలు కూడా వీళ్ళ ద్వారానే జరిగింది, వీళ్ళకి మైలవరంలో వేలు పెట్టి నాకు విలువ లేకుండా చేసే పరిస్థితికి నేను ఎందుకు ఎమ్మెల్యేగా కొనసాగటం అనేది గతంలోనే ఆయన తీవ్ర అసంతృప్తి స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ రోజు రాజీనామా చేద్దాం అనుకున్న దశలో కూడా ముఖ్యమంత్రి హామీ మేరకు పరిస్థితులు మారుతాయని వసంత కృష్ణప్రసాద్ వెయిట్ చేశారు. కానీ పరిస్థితులు మారకపోగా సమస్య మరింత జటిలమైంది అనే దాంతోనే ఈయన నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. రైట్, ఇది కృష్ణప్రసాద్ అంటే ఇప్పుడు పార్థసారథి మాత్రమే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణప్రసాద్ కూడా డిసైడ్ అయిపోయారని అనుకోవాలి అయితే ఇంకా ఫైనల్ గా. వాస్తవానికి ఆ పెనమలూరు విషయంలో గానీ, మైలవరం విషయంలో గానీ, ఈవెన్ జగ్గేపేట విషయంలో గానీ నిన్న ఇవాళ ఈ 2 రోజుల్లోనే లిస్ట్ బయటకు వచ్చేయాలి. పార్థసారథిని అన్ని సార్లు ఒకే రోజు 2 సార్లు, ఒకే రోజు 3 సార్లు రకరకాల భేటీలు, రకరకాల ఒత్తిళ్ల కారణం ఇమీడియట్ గా లిస్టు రిలీజ్ చేద్దాం అంటే ఈ 3 సీట్లు ముఖ్యంగా ఈస్ట్, పెనమలూరు, మైలవరం, జగ్గేపేట ఇది ప్రధాన సమస్యగా ఉంది. లిస్ట్ బయట రిలీజ్ చేసేదానికి ఈ అడ్డంకులు ఉన్నాయి. అందుకోసం వైసీపీ అధిష్టానం తొందరపడతా ఉంది. అది ఆ ఫలితం వైసీపీ ఆశించినట్టుగా రిజల్ట్ అయితే రావట్లా. సో ఒకవేళ దీంట్లో ఏమన్నా వాళ్ళు ఆశించినట్టుగా వచ్చుంటే నిన్ననే ఇంకొక థర్డ్ లిస్ట్ వచ్చేదేమో కదా. 100%. రైట్ సుభాకర్ గారు.